విద్య అనేది ఒక పేదవాడు ధనవంతుడు అవ్వటానికి నిచ్చెన లాంటిది. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఇంజనీర్లు, డాక్టర్లు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటంతో ఒక దశాబ్ద కాలంలో ప్రపంచంలో ఉద్యోగాల పద్ధతులు మారిపోతాయి. మిషన్ 10th క్లాస్ అంటే 10th క్లాస్ లో గనక అతను మంచిగా సక్సెస్ అవ్వగలిగితే, గుర్రాలు పరిగెత్తుంటే వాటికి కళ్ళకు గంతలు కడతారు. కళ్ళకు గంతలు కట్టినప్పుడు వాటికి పరిగెత్తడం మాత్రమే తెలుసు. సలహాలో నాణ్యమైన విలువ కలిగిన సమాచారాన్ని, సలహాని, సూచనని వాళ్ళకి అందించాలనే ఒక క్వశ్చన్ పారాగ్రాఫ్ ఉంటే ఆన్సర్ లైన్లో ఉంటుంది. నా మనవరాలికి మనవడికి అంటే ముఖ్యంగా నాకు చిన్నప్పటి నుంచి నేను మాత్రం పేరెంట్స్ కి పిల్లలకి మధ్య ఈ మధ్య అయితే మరీ కాన్ఫ్లిక్ట్ పెరిగిపోతుంది సార్. నాకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది అంటే అంత హ్యాపీనెస్ అన్నమాట. మొదట్లో నేను ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు 11 మంది ఉన్నారండి 9.10 అబోవ్. బట్ వెరాజ్ ఇప్పుడు దాదాపు 80-90 మంది 9.10 అబోవ్ మార్జిన్కి వచ్చేసారు. అంటే వాళ్ళకి చదవాలని కోరిక ఉన్నా కూడా ఆ కోరికని బలంగా చేసే కార్యక్రమమే ఈ మిషన్. వాళ్ళకి ఎవరో ఏదో చెప్పారని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నేను కొన్ని చెప్పకూడదండి. మీ కళ్ళల్లో ఎంత ఉద్వేగం, భావోద్వేగం ఉందో సార్, మాటల్లో మేము చెప్పలేకపోతున్నాం. కళ్ళు నీళ్లు తిరుగుతున్నాయండి యాక్చువల్లీ. పేషెంట్కి డాక్టర్ కావాలి, హెల్దీ పీపుల్కి డాక్టర్లు ఎందుకమ్మా? హెల్దీ పీపుల్కి డాక్టర్లు అక్కర్లా. విద్య మీద మీరు చాలా దృష్టి పెడుతున్నారు, దానికి కారణం ఏంటి సార్? ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పడుతున్నారు అంటే అది కేవలం అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. విద్య చాలా విషయాలకి పరిష్కారం, సమాజంలో అభివృద్ధికి సమాధానం. నిజానికి మనకి ఏ విషయం చర్చించినా కూడా మొట్టమొదటి గుర్తొచ్చేది వీళ్ళ విద్యా పునాదులు ఏ విధంగా ఉన్నాయని చెప్పి. అందుకే మామూలుగా పరీక్షా కాలంలో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇదిగో స్వీట్ ఇస్తున్నాను అని మనం తీపి కబుర్ తీసుకెళ్ళి పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకుంటాం. ఇవాళ ఆ తీపి కబుర్ని ఆలివ్ మిఠాయి వాటిక వారు మనకి తీసుకొచ్చారు. అదే మిషన్ 10th క్లాస్. నిజానికి ఆలివ్ మిఠాయి వాటిక వ్యవస్థాపకులు దొరరాజు గారు చాలా సుపరిచితులు. కేవలం విద్యారంగంలోనే కాదు, అనేక విధాల వారు సమాజ సేవ చేస్తూ ఈ మిఠాయి వాటిక స్వీట్ న్యూస్ అందరికీ పంచుతూ వారి సేవని చాటుకుంటున్నారు సమాజం పట్ల. అండ్ మరొక గొప్ప అవకాశం ఏంటంటే వారితో పాటు ఈ ప్రత్యేక కార్యక్రమానికి వచ్చారు విద్యా రంగంలో ఉద్దండులని చెప్పాలి. 50 సంవత్సరాల అనుభవం గడించి ఎంతోమంది వేల మంది విద్యార్థుల్ని సమాజంలో సైనికులుగా విడిచిపెట్టిన డివిఆర్ గారు చాలా గొప్ప ప్రొఫెసర్గా గొప్ప పేరు తెచ్చుకున్నారు. వారు కూడా మనతో ఉండడం మన అదృష్టం. వీరిరువురితో మాట్లాడబోతున్నాం. ఏమిటి మిషన్ 10th క్లాస్ అండ్ 10th క్లాస్ సర్టిఫికేట్స్ పట్టుకుని మీరు రెడీగా ఉండాలి తీపి కబుర్ వినడానికి. సార్ దొరరాజు గారు నమస్కారం. డివిఆర్ గారు సాదర స్వాగతం. నమస్కారం సార్. సార్ మిషన్ 10th క్లాస్ అంటే ఏదో యుద్ధానికి సిద్ధమవుతున్న సైనికులు గుర్తొస్తున్నారు. ఓకే 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 అంటే మిషన్ 10th క్లాస్ అంటే ఏ మనిషి కన్నా జీవితంలో జీవితకాలం గుర్తుండిపోయేది 10th క్లాస్ రిజల్ట్ అండి. ఆ 10th క్లాస్ సర్టిఫికేట్ పెట్టుకునే జీవితంలో ఏ ఇంటర్వ్యూ కన్నా అటెండ్ అవుతుంటాడు, ఏ స్థాయి కన్నా వెళ్తుంటాడు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఫస్ట్ చూసేది 10th క్లాస్లో మార్క్స్ ఎంత. సో ఒక జీవితం మొత్తానికి కొలబద్ద 10th క్లాస్ మొదలవుతుంది. అండ్ మోర్ ఎవర్ 10th క్లాస్లో గనక అతను మంచిగా సక్సెస్ అవ్వగలిగితే జీవితకాలం సక్సెస్ అవ్వడానికి అది పునాది అవుతుంది. అలాగే 10th క్లాస్లో సక్సెస్ అవ్వడానికి ఒకసారి అలవాటు పడితే ఇంటర్లో కూడా అది ఒక వ్యసనంగా మారుతుంది. అలాగే ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకుంటే తర్వాత చదివే చదువుల్లో అది ఎప్పటికీ స్ఫూర్తిగా ఉంటుంది. అదే గనక 10thలో గనక అతను ఎక్కడన్నా ఓడిపోతే జీవితకాలం ఆ ఓటమి అతన్ని వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం.
ఈ కార్యక్రమాన్ని తీసుకురావడానికి మాకు స్ఫూర్తి ప్రదాతలు, అలాగే మేమందరం ఇలా ఉన్నా గానీ, అలాగే కొన్ని లక్షల మంది విద్యార్థులకి స్ఫూర్తి ప్రదాత, విదేశాల్లో నివసిస్తున్న కొన్ని వేల మంది ఇంజనీర్లకు కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కానీ, డాక్టర్లకు కానీ ఒక మార్గదర్శి అయినటువంటి డివిఆర్ గారు, మా గురువు గారు, ఈ ప్రోగ్రాం చేయడానికి అనుమతించడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక పెద్ద అదృష్టంగా భావిస్తున్నాం. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు ఈ కార్యక్రమం ప్రారంభించడానికి ముందుకు వచ్చినందుకు. సార్, అసలు ఈ మిషన్ 10th క్లాస్ లో ఏ అంశాలు ఉంటాయి? ఏ అంశాలు ఉంటాయి అనేది నాకంటే బాగా మా గురువు గారే చెప్పగలరండి. అంటే ఎందుకంటే సబ్జెక్ట్ ఆయన్ని అడగాలి. అవును, తప్పకుండా. ఏ మెటల్ కొట్లో దొరుకుతాయని నేను చెప్తాను. సంకల్పం తమరిది, సబ్జెక్ట్ వారిది. సార్, డివిఆర్ గారు, నిజంగానే 10th క్లాస్ ఒక క్రూషియల్ ఫేజ్ అండి. ఆ టైంలో పిల్లలకి చాలా కన్ఫ్యూజన్స్, అసలే ఆ బాల్య అవస్థ నుంచి యవ్వనంలోకి అడుగు పెడుతున్న టైం అది. పేరెంట్స్ కి పిల్లలకి మధ్య ఈ మధ్య అయితే మరీ కాన్ఫ్లిక్ట్ పెరిగిపోతుంది సార్. సో ఈ మిషన్ 10th క్లాస్ లో ఏ అంశాలు ఉండబోతున్నాయి? స్టూడెంట్ కి సైకలాజికల్, సోషలాజికల్, బయోలాజికల్, అకాడమిక్ కౌన్సిలింగ్ ఇవ్వటానికి ఈ ప్రోగ్రామ్ ని దొర్రాజు గారు, విద్య అనేది ఒక పేదవాడు ధనవంతుడు అవ్వటానికి నిచ్చెన లాంటిది అనే భావంతో తనకి తనే అనుకుంటాడు, నేను ఎడ్యుకేషన్ లో సక్సెస్ కాదు, నాలాగా ఎవరు అవ్వకూడదు అనే ఒక స్థిర సంకల్పంతో ఆలివ్ మిఠాయి షాపులు పెట్టుకుని 25 సంవత్సరాల నుంచి బందరు పూర్వ విద్యార్థుల అపురూప కలయికని క్రమం తప్పకుండా జరుపుతూ ప్రతి సంవత్సరము బందరులో ప్రభుత్వ పాఠశాలల్లో 10th లో అత్యధిక మార్కులతో విజయం సాధించిన వారికి ₹1,00,000, 10,000 ప్రతి స్కూల్కి, వాళ్ళని తల్లిదండ్రుల్ని విమానంలో విజయవాడ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి వివిధ విద్యాలయాలు చూపించి వాళ్ళకి ఆశని కల్పించి మళ్ళీ వెనక్కి పంపిస్తూ ఈ కార్యక్రమం చేస్తూ ఈ ఏడాది నుంచి 10th క్లాస్ ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలకి 10th అయిన తర్వాత నేను పిలిచి సన్మానం చేయటం కన్నా 10th లో సన్మానం పొందే అర్హతని ఎక్కువ మంది పొందాలి అనేటువంటి ఒక గొప్ప పట్టుదలతో, ఏ విధమైనటువంటి కోరిక లేదు, ఏ విధమైన ప్రతిఫలాపేక్ష లేదు, ఉన్నది ఒకటే, నేను రిటర్న్ ఇవ్వాలి సమాజానికి అనే ఒకే ఒక కొలిగితో తన తల్లి తండ్రి టీచర్స్, అది చాలా ఇంపార్టెంట్, ఆ టీచర్స్ యొక్క బిడ్డ అవటంతో ఎడ్యుకేషన్కి వాల్యూ ఎక్కువ ఇచ్చి, మీరు ఇందాక అడిగారు 10th క్లాస్ మిషన్ ఏమిటని, నర్సరీలో బిడ్డని చేరుస్తారు. 10th దాకా పబ్లిక్ ఎగ్జామ్ లేదు. నర్సరీలో చేరిన స్టూడెంట్ ప్రమోట్ 10th వెళ్ళిపోతాడు. మరో విషయం, 9వ తరగతిలో చేరాలంటే 8వ తరగతి పాస్ అయి ఉండకర్లా, ఆధార్ కార్డు వయసు ప్రకారం చేరొచ్చు. అలాంటి ఈ రోజుల్లో 10th క్లాస్ ఎగ్జాము అనగానే ఇప్పటిదాకా ఏది పబ్లిక్ ఎగ్జామ్ రాయలా. ఆ బిడ్డ తన జీవితంలో మొదటి పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నాడు, తన జీవితంలో ఎవరితోనో పరీక్షింపబడుతున్నాడు, తన జీవితంలో ఒక సర్టిఫికెట్ పొందబోతున్నాడు. దాదాపు 13 ఏళ్ల పునాది ఏ విధంగా ఉందో. కరెక్ట్. సో హాల్ టికెట్ వచ్చినప్పుడు పూజ చేయటం, దానికి పెన్ను పూజ చేయటం, ఇదంతా ఏమిటి? ఆందోళన. అది పోగొట్టి ఆనందంగా, ప్లెజర్ వితౌట్ ప్రెషర్ అనే సంకల్పంతో నన్ను మోడరేటర్ గా ఉండమన్నాడు. ప్రతి ఆదివారం 5 గంటలకల్లా ఉచితంగా జూమ్ లోకి వచ్చేయచ్చు. దీనికి కావాల్సింది జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ జూమ్ నెంబర్ 9316244378. జస్ట్ జూమ్ లో ఎంటర్ చేస్తే చాలు, స్టూడెంట్ లోపలికి వస్తాడు. మొదటగా రిజిస్ట్రేషన్ పెడదాం అనుకున్నారు, కానీ కొంతమంది డేటా కలెక్ట్ చేసి ఏదో చేస్తారేమో అనే అనుమానాన్ని పొందటంతో 100% నాకు డేటా వద్దు, మీ పేరు నాకొద్దు, మీరు ఈ నెంబర్ కొట్టి లోపలికి వచ్చేయండి, మీరు లాభాన్ని పొందండి అనే ఒక గొప్ప నమ్మకంతో, ఆశయంతో ప్రపంచ నలుమూలలో ఉన్న సైంటిస్టులు, ఎంటర్ప్రెనర్స్, టీచర్స్, డాక్టర్స్, లాయర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, సివిల్ సర్వెంట్స్ వీళ్ళందరినీ ప్రతి వారం ఒక్కొక్కలని, రాబోయే వారం ఎవరు అనేది ఈ వారం విడిపోయేటప్పుడే చెప్పడంతో స్టూడెంట్ కూడా ప్రిపేర్ అయ్యి వస్తాడు. నెక్స్ట్ వారం ఏం ప్రశ్న అడగాలి, నేనేం తెలుసుకోబోతున్నాను. 5 గంటలకి ఖచ్చితంగా ప్రతి ఆదివారం. కొంతమంది నన్ను అడిగారు, వేసంకాలం సెలవులు వస్తున్నాయి, ఇదేమిటి స్కూల్ తెరిచిన పెట్టచ్చు కదా? కాదు, ఇదే రైట్ టైం.
వేసంకాలం సెలవులే రైట్ టైం, స్టూడెంట్కి 24 hours అవైలబిలిటీ. అలాంటి తరుణంలో ఈ ఆదివారం 5 గంటలకి అలవాటైతే ప్రతి ఆదివారం ఎదురు చూడాలి ఏం జరగబోతోంది వచ్చే ఆదివారం. దాంట్లో మన స్టూడెంట్ మనం మాట్లాడుతున్నాం కానీ అతను మాట్లాడటం ఎట్టా? అందుకని తను గనక హ్యాండ్ రైట్ చేస్తే మా మోడరేటర్ అన్మ్యూట్ చేస్తాయి, అతనికి మాట్లాడే అవకాశం ఇస్తారు, దానికి నివృత్తి చేస్తారు. కొంతమంది ఇంతమందిలో మాట్లాడటానికి భయపడతారు. అవును, వాళ్ళ కోసం మేము ఈ జూమ్ క్లాస్ జరిగేటప్పుడు మెయిల్ ఐడి స్క్రోల్ చేస్తాం. స్టూడెంట్ ఆ మెయిల్ ఐడికి తన యొక్క వ్యక్తిగత డౌట్ ని పంపితే ఆ స్టూడెంట్ కి వ్యక్తిగతంగా సమాధానం పంపటానికి నిరంతరం కృషి చేస్తాం. వాళ్ళు ప్రయాణం చెయ్యక్కర్లా, వాళ్ళింట్లోనే కూర్చోవచ్చు. అతను ఒక్కడే కూర్చోకర్లా, ఆమె ఒక్కటే కూర్చోకర్లా. అమ్మ, నాన్న, తాత, నాయనమ్మ, అమ్మమ్మ, అంకుల్, బ్రదర్స్, సిస్టర్స్, నైబర్స్ ఎంతమంది అయినా అక్కడ కూర్చోవచ్చు. అదొక పండగ వాతావరణంలో ఆదివారం సాయంత్రం 5 ఒక పండగ అనేటువంటి సంకల్పంతో ఇది మే 4 నుంచి మొదలెట్టు. దీన్ని ఎక్కువ మందికి చేరవేయటానికి సుమన్ టీవీ మాధ్యమాన్ని, ప్రధానంగా మిమ్మల్ని ఇవాళ అతను రిక్వెస్ట్ చేస్తున్నాడమ్మా. అయ్యో, ఇది చాలా ఇంత గొప్ప కార్యక్రమం ఇంతవరకు సార్. నిజంగానే అంటే మనకు అందులో అంత ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీగా ఉన్న డివిఆర్ గారు లాంటి వ్యక్తులు ఉండడం చాలా అదృష్టం విద్యార్థులకి. ఎన్ని డౌట్లు ఉంటాయి సార్ ఆ స్టేజ్ లో, పేరెంట్స్ కి డౌట్లు, పిల్లలకి డౌట్లు. అసలు ఈ సంకల్పం ఎలా కలిగింది? ఈ అవసరం ఉంది విద్యార్థులకి ఇలా చేయాలని. మీరు కావాలంటే గతంలో ఇచ్చినట్టు స్కాలర్షిప్స్ ఇస్తూ కంటిన్యూ చేయొచ్చు, బట్ ఎందుకు వచ్చింది ఈ థాట్ మీకు? అంటే నేను ఎప్పుడు కూడా నన్ను కానీ, మా ఫ్రెండ్స్ కానీ, మా సర్కిల్ కానీ, అమెరికా వెళ్ళిపోయిన సెటిల్ అయిపోయిన మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళందరికీ 10th క్లాస్ అవసరం వచ్చినప్పుడు గురుగారిని సంప్రదిస్తాం, ఫోన్లో అన్న సంప్రదిస్తాం. మా అందరికీ కలిగిన ఈ అదృష్టాన్ని ఆయన సలహా, ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన వాళ్ళైనా పర్లేదు, ఎక్కడో పల్లెటూరులో, మనకి తెలియని పల్లెటూర్లలో, మనం పేరు ఊరు తెలియని పల్లెటూరులో పుట్టిన నిరుపేద ఇంట్లో పుట్టిన విద్యార్థికైనా ఆయన సలహా అవసరం అనే ఆలోచనతో నాకు ఈ ఆలోచన వచ్చిందండి. మెయిన్ ఏంటంటే చాలామంది సరైన సలహా లేకుండా, సరైన సూచన లేకుండా, వాళ్ళకి ఎవరో ఏదో చెప్పారని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఏదో కోర్సులో జాయిన్ అయిపోయి లేకపోతే మిస్గైడ్ అవుతూ ఉంటారు. మిస్గైడ్ అవడం అంటే నేను కొన్ని చెప్పకూడదండి, అన్నీ కూడా చెప్పకూడదు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు తప్పుదోవ పడుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఒక నాణ్యమైన, గుర్తుపెట్టుకోండి, సలహాలో నాణ్యమైన, విలువ కలిగిన సమాచారాన్ని, సలహాని, సూచనని వాళ్ళకి అందించాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం పెట్టాం. అన్ని రంగాల్లో నిష్ణాతుల యొక్క సలహాలు విని వాళ్ళకి అవసరమైనప్పుడు ఒక క్వశ్చన్ అడిగి ఒకళ్ళకి సమాధానం చెప్తే అది కొన్ని వేల మందికి ఒక గైడెన్స్ అవుతుంది. అంటే అదే క్వశ్చన్తో చాలామంది పిల్లలు చూస్తూ ఉంటారు ప్రోగ్రామ్. సో ఈ క్వశ్చన్కి చెప్పే ఆన్సర్ వల్ల వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ అవుతుంది. సో ఈ జూమ్ లింక్ ని ఎలా యాక్సెస్ చేయొచ్చు? వాళ్ళు డైరెక్ట్ గా ఇది మేము సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నామండి, మా ఇన్స్టాలో ప్రమోట్ చేస్తున్నామండి. ఆలివ్ మిఠాయి ఇన్స్టాలో ఎనీ టైం యాడ్ అవ్వాలనుకుంటే యాడ్ అవ్వచ్చు, ఫాలో అవ్వాలంటే ఫాలో అవ్వచ్చు. దాంట్లో అక్కడ మీకు ఎప్పుడు ప్రతి ఆదివారం ముందే మేము పలానా జూమ్కి అటెండ్ అవ్వని అడుగుతూ ఉంటాము. అడిగి రావచ్చు. ఒకవేళ మీరు మర్చిపోయారు, నేను ఎక్కడో మీకు జూమ్ లింక్ నేను వీడియోలో సపోర్ట్ చేశాను, మర్చిపోయిన గబుక్కని మా ఇన్స్టాలోకి వెళ్ళారనుకోండి, ఆ ఇన్స్టాలో మళ్ళీ ఆ లింక్ రెడీగా ఉంటుంది, ఆ స్కానర్ క్యూఆర్ కోడ్ రెడీగా ఉంటుంది. డైరెక్ట్గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఆ విధంగా మీటింగ్లో అటెండ్ అవ్వచ్చు. ఎంతకాలం పాటు కొనసాగుతుంది సార్ ఇది? ఇలాగే కొనసాగుతూ ఉంటుందండి. అంతే, ఎంతకాలం జరిగితే అంతకాలం కొనసాగుతుంది. నాకు తెలిసి సంవత్సరం పాటు జరిగే కార్యక్రమంలో దాదాపు 52 వారాలు వస్తాయి. 52 వారాల్లో కనీసం 30 నుంచి 40 వారాలు ఒక్కొక్క స్టూడెంట్ పాల్గొంటాడు. సో వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావుల యొక్క సూచనలు, సలహాలు, సంప్రదింపులు మరియు అవకాశాలు కూడా తెలుస్తాయి. చాలా గొప్ప ప్రయత్నం సార్ ఇది, గొప్ప సంకల్పం. మామూలుగా సైన్స్కి మ్యాథ్కి ఉండే ప్రాధాన్యత ఇతర రంగాలపై ఉండదు సార్, మనకు తెలుసు. అందరూ ఇంజనీర్, డాక్టర్లు అవ్వాలనుకుంటాం. కాబట్టి ఈ వేదిక ద్వారా ఇతర రంగాల్లోని అవకాశాలు లేదు వృత్తిపరమైన ఆలోచనలని కూడా మనం చర్చిస్తామా, లేక ప్రధానంగా కోర్ స్టెమ్ కి సంబంధించిన సబ్జెక్ట్స్ మనం చర్చిస్తామా సార్? భాష ప్రధానం.
అసలు ఫస్ట్ అమ్మా నువ్వు ఏ వృత్తిలోకి వెళ్ళాలన్నా నీ భాష మీద పట్టుండాలి. ఆ భాష యొక్క ప్రాముఖ్యత మెల్లగా కనుమరుగవుతోంది. వాస్తవం సార్. సో మా సంకల్పం భాషకి ప్రాధాన్యత ఇస్తూ అన్ని సబ్జెక్ట్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. నువ్వు డాక్టర్, ఇంజనీర్, చార్టెడ్ అకౌంటెంట్, లాయర్, ఐఏఎస్ ఏదైనా అవ్వు, మంచి కుక్ అవ్వు, సమానులలో అత్యధికుడు అవ్వాలి. అది నువ్వు చేస్తున్న నీ సమకాలికలలో నీ వృత్తిలో నువ్వు నెంబర్ 1 అవ్వాలి. దానికి ప్రయత్నం చేయటానికి ఈ వేదిక. మీరు ఇందాక అడిగిన మరో ముఖ్యమైన విషయం మేడం, మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఇంజనీర్లు, డాక్టర్లు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటంతో ఒక దశాబ్ద కాలంలో ప్రపంచంలో ఉద్యోగాల పద్ధతులు మారిపోతాయి. దానికి అనుకూలంగా మన పిల్లలు మారాలి, దానికి అనుకూలంగా మన పద్ధతి మారాలి. దానికి మొదటి వారాల్లో మేము 10th ఎలా చదువుకోవాలో చెప్తాం. అందులో మొదటిది టైం మేనేజ్మెంట్. లైఫ్ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ టైం మేనేజ్మెంట్. ఆ స్టూడెంట్ గొప్పవాడు రావటానికి, గొప్ప పాప అవటానికి కావాల్సిన మొదటి క్వాలిటీ తెలివితేటలు కాదు, ఆర్థిక స్థిరత్వం కాదు, తనకు అందుబాటులో ఉన్న కాలాన్ని తనకి సంఘానికి ఉపయోగపడేటట్టుగా సద్వినియోగం చేసే మనస్తత్వం. దాన్ని సిస్టమాటిక్ సైంటిఫిక్ స్ట్రాటజిక్ స్టడీ అంటాం. డోంట్ సెర్చ్ ఫర్ ఎ బ్లాక్ క్యాట్ ఇన్ ఎ డార్క్ రూమ్ వేర్ దేర్ ఇస్ నో క్యాట్. నువ్వు అసలు ఏం చదవబోతున్నావు, దీన్ని చదివి రేపు చూడకుండా రాయాలా, ఓరల్గా చెప్పాలా, చూడకుండా రాయడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఓరల్గా చెప్పాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రాయాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎస్ఏ టైప్ రాయాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, 1 word ఆన్సర్స్ రాయాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, 1 line ఆన్సర్స్ రాయాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఈ సిస్టమ్ని పిల్లలకి వివరంగా చెప్పాలి, చెప్పించాలి. నిష్ణాతులేని చెప్పేది బెస్ట్ టీచర్స్. అసలు అంటే ఈ ప్రోగ్రామ్ అనౌన్స్ చేయగానే బోడు మంది ముందుకు వస్తున్నారు, మేము సిద్ధం అంటే. మాకు కావాల్సింది స్టూడెంట్ బ్యాంక్, రెండో టాపిక్ టీచర్స్ బ్యాంక్. అవును, దీన్ని రెడీ చేసుకుని ఈ టీచర్స్లో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి టాలెంట్ని ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు స్టూడెంట్స్కి షేర్ చేయటంతో పాటు, దొర్రాజు గారు 1 గంట కిందట ఇది ఇంగ్లీష్లో కూడా మనం మాట్లాడితే ఇది నాన్ తెలుగు స్పీకింగ్ పీపుల్ కూడా రీచ్ అయ్యి మనం కాసేపు ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతూ ఉందాం అంటే అతని విజను ఫోకసింగ్ ఆన్ తెలుగు స్టూడెంట్స్, at the same time reaching out the non-Telugu speaking students also slowly. ఎంత గొప్ప మాటలు చెప్తున్నారంటే సార్, నిజంగా అంటే ఇప్పుడు పిల్లలకి కావాల్సిన విషయాలన్నీ మీరు ఒక లిస్ట్ పెట్టి చెప్తున్నట్టు అంత గొప్పగా ఉంది ఈ సిలబస్, ఈ ఆలోచన. ఎందుకంటే సార్ యాటిట్యూడ్ మ్యాటర్స్ అంటారు. మనం ఎలా ఆ 10th లో ఆ పునాది ఎలా పడుతుందో జీవితం పట్ల మన యాటిట్యూడ్ కూడా అదే విధంగా ఉండబోతోంది తర్వాత అని చెప్తారు పెద్దలు. కాబట్టి వాళ్ళకి ఎలా చదవాలి, ఎన్ని గంటలు, టైం మేనేజ్మెంట్, అనవసరమైన విషయాలు ఆటోమేటిక్ గా పక్కకి వెళ్ళిపోతాయి. అంటే మొబైల్ ఫోన్స్, డిస్ట్రాక్షన్స్, అవి ఇవి చాలా లక్షలు ఉన్నాయి కదా సార్ ఇప్పుడు. సో ఇలా వారం ఆదివారం సాయంత్రం, ప్రతి ఆదివారం 5 గంటలకు పండగ, ఆలివ్ మిఠాయి వాటిక వారి పండగ. కుటుంబ సమేతంగా అందరూ వచ్చి క్లాసులు తీసుకోవడం, నేర్చుకోవడం. ఇప్పుడు ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ దీంట్లో ప్రోగ్రాంలో ఏంటంటే అండి, మామూలుగా ఇలాంటివన్నీ కూడా స్టూడెంట్సే వింటుంటారు. అవును, స్టూడెంట్స్కి మాస్టర్స్ చెప్తే వింటుంటారు. ఇక్కడ పేరెంట్స్ కూడా జాయిన్ అవుతారు. పేరెంట్స్ కూడా జాయిన్ అవ్వడం వల్ల నాలెడ్జ్ అనేది పేరెంట్స్ కూడా రీచ్ అవుతుంది. అసలు నా పిల్లోడు లక్ష్యం ఏంటి, నా పిల్లోడు ఏ మార్గంలో ప్రయాణిస్తున్నాడు, ఆ ప్రయాణంలో నా యొక్క సహకారం ఎంత అనే బాధ్యత ఎంత అనేది కూడా అక్కడ పేరెంట్స్ తెలుస్తుంది. ఇంకొక గొప్ప కాంట్రిబ్యూషన్ సార్ ఇందులో, మనకు తెలియకుండానే అధ్యాపకులకు కూడా ఇది ఒక దిక్సూచి అవుతుంది. ఎందుకంటే అందరూ డివిఆర్ గారు లాగా ఉంటారు కదా సార్ ఉన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పనమ్మా, ఆ స్కూల్లో చదువు చెప్తున్న టీచర్ కంటే బెటర్గా మోటివేట్ చేసే కౌన్సిలర్స్ ఈ వరల్డ్లో ఉండరు. అంతే కదా సార్. కానీ పెరటి వృక్షం అంటే ఇంట్లో మా మాస్టరే చెప్తున్నారు, ఎప్పుడు ఈయనే చెప్తూ ఉంటారు, వాళ్ళకి ఎక్కదు. బయట నుంచి ఎవరో ఇవే మాటల్ని చెప్తుంటే ఎక్కుతుంది. శంకులో పోస్తే తీర్థం. నా మనవరాలికి మనవడికి నా కౌన్సిలింగ్ వేస్ట్. అయ్యో, ఎందుకని అదే పక్కింటి వాళ్ళు చెప్తుంటే వాళ్ళు వింటారు. ఇది అందరి ఇంట్లోనూ ఉన్నదే. అవును, వాళ్ళ అమ్మగారు నాన్నగారు మాకంటే బాగా చెప్పగలరు, కానీ అమ్మ నాన్న చెప్పేది వాళ్ళకి రుచించట్లా. వాళ్ళ టీచర్ మనకంటే బాగా చెప్తారు,
కానీ ఎప్పుడూ చెప్తున్నారు ఏంటి ఇదే విషయాలు మాకు. అది బయట వాళ్ళు చెబితే ఏదో కొంత నూతనత్వం ఉండి కొద్దిమంది అన్నా దాన్ని స్వీకరించి దాన్ని అడాప్ట్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తే సొసైటీకి అమ్మ ఎడ్యుకేషనే ఒక్కటే. చదవటం రాయటం లిటరసీ, ఎడ్యుకేషన్ వేరు లిటరసీ వేరు. మన టాపిక్ ఎడ్యుకేషన్, లిటరసీ కాదు. దానికి తల్లిదండ్రులు పిల్లలు కలిసి ఏ రకంగా ముందుకు వెళ్ళటం, ఏ రకంగా ఆహార వ్యవహారాలు. ఇక్కడ నేను మొత్తుకుంటోంది చదువు అంటే ఊరికే చదవటం కాదు. అసలు ఆ రోజు నీ ఫుడ్ ఎడ్యుకేషన్కి మంచి సంబంధం ఉన్నది, నీ బ్రెయిన్ రిసెప్షన్కి నీ ఫుడ్కి మంచి కనెక్షన్ ఉన్నది. ఇలాంటి ఇత్యాది విషయాలని కొన్ని వారాల పాటు సబ్జెక్ట్ వైజ్ చెప్పుకుని ఆ తరువాత ఎక్కువ మార్కులు తెచ్చుకోవటం ఎట్లా. సెకండ్ టాపిక్ సబ్జెక్ట్ని ప్రేమించటం, చదువుకోవటం అలవాటు చేసుకోవటం, తర్వాత అది మార్కులు ఎలా తెచ్చుకోవటం. ఆ తరువాత 10th అయిపోయిన తరువాత డే స్కాలర్గా ఉండాలా, హాస్టల్గా ఉండాలా, నేను గొప్ప విద్యా సంస్థలో చేరితే గొప్ప అవుతానేమో, తక్కువ విద్యా సంస్థలో చేరితే ఇలాగే ఉండిపోతానేమో. పిల్లలు తెలుసుకోవాల్సింది స్టూడెంట్స్ వల్ల విద్యా సంస్థలు గొప్ప అవుతాయి, విద్యా సంస్థల వల్ల స్టూడెంట్స్ గొప్ప వాళ్ళు. మీకు నమస్కారం సార్ ఆ మాట అన్నందుకు. ఇది ఫ్యాక్ట్ అమ్మా. స్టూడెంట్స్ మంచివాళ్ళు వస్తే నేను గొప్ప మహామహోపాధ్యాయ ఎప్పుడవుతాను. మహామహులైన విద్యార్థులు నాకు దొరికితే, నాకు మహామహులైన విద్యార్థులు దొరకపోతే నేను గొప్ప టీచర్ ఎలా అవుతాను. కాబట్టి స్టూడెంట్స్ మేము డబ్బులు లేకపోవటం చేత ఎక్కువ పే చేసే స్కూల్లో చేరలేకపోతున్నాము అనుకోకుండా, దానికి వాళ్ళకి హోప్ ఈజ్ ఆక్సిజన్. రైట్. ఆత్మవిశ్వాసమే ఆయుధం, ఆభరణం, ఆస్తి. దాన్ని వాళ్ళకి మనం ఇవ్వాలి. అది నేను గొప్పవాడిని కాగలను, నేను గొప్ప అమ్మాయిని కాగలను అనే ఆశని వాళ్ళకి కల్పించి, దొర్రాజు ప్రతిరోజు అనుకుంటాడు ఏమని, నేను ఇంకా చదువుకుని ఉంటే ఆ భావం పెద్ద అయిన తర్వాత వస్తే వేస్ట్. చదువుకునేటప్పుడు రావాలి. 10th క్లాస్లోనే వచ్చేస్తే ఆ తర్వాత నుంచి ఒక్క 10th అయిన తర్వాత ఇతను ఇందాక అన్నాడే 10thలో సక్సెస్ అయితే దట్ స్వీట్నెస్ ఆఫ్ సక్సెస్ మేక్స్ ది చైల్డ్ ఎంజాయ్ ది సక్సెస్, కంటిన్యూ అవుతాడు. అది ఇక్కడ బాటమ్ లైన్ అమ్మ. మళ్ళొక్క తడవ దేర్ ఇస్ నో కమర్షియల్ థింకింగ్ ఇందులో ఒక గొప్ప ఐడియా తప్ప మరొకటి ఏమి కనిపించట్లేదు నిజంగా దొరరాజు గారు. ఎందుకంటే సార్ మంచి చేసేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ ఇంత సూక్ష్మంగా ఆలోచించి వాళ్ళ డౌట్లకు కూడా మీరే సమాధానం చెప్పుకుని ఇదేదో నేను రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటున్నాను వాళ్ళు అపోహపడతారనే ఒక ఆలోచనతో ఇది ఫ్రీ ఫర్ ఆల్, అందరికీ అందుబాటులో ఉండే ఒక ఏం చెప్పాలి ఒక రెజిమెన్. సండే ఈవినింగ్, ఆదివారం సాయంత్రం ఏం చేస్తారు మే 4 తర్వాత విద్యార్థులందరూ తల్లిదండ్రులతో పాటు అంటే మీ ఆలివ్ మిఠాయి వాటిక వారి జూమ్ సెషన్లో విలువైన విషయాలు తెలుసుకుంటూ చక్కగా వాళ్ళ జీవితాన్ని ప్లాన్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇది. ఇంకోటి అండి ఇక్కడ సార్, పూర్వం మేం చదువుకునే రోజులకి ఇప్పుడు చదువుకున్న పిల్లలకి చాలా తేడా ఉందండి. అప్పట్లో మమ్మల్ని ఎవడన్నా అడగటం ఎరా అయిపోయిందా అని అడిగేవాడు. అయిపోయిందంటే 10th క్లాస్ పాస్ అయిపోయావని అడిగేవాడు. పాస్ అవడం గొప్ప. మాకు మమ్మల్ని ఎవడు ఫస్ట్ క్లాస్ వస్తావా సెకండ్ క్లాస్తో చూసుకున్నావు అని అడిగేవాడు కాదు. అప్పట్లో 10th క్లాస్ రిజల్ట్స్ న్యూస్ పేపర్లో చూసుకునేవాళ్ళం. న్యూస్ పేపర్లో చూసుకుంటే మొత్తం ఇంత పేపర్ నిండా 3rd క్లాస్ ఉండేవి, ఇంత 2nd క్లాస్ ఉండేవి, ఇంత 1st క్లాస్ ఉండేవి. బట్ ఈ రోజున చూసుకుంటే న్యూస్ పేపర్ లేకపోవచ్చు కానీ 1st క్లాస్లు ఇన్ని ఉంటున్నాయి, 2nd క్లాస్లు ఇన్ని ఉన్నాయి, తప్పిన వాళ్ళు తక్కువ ఉన్నారు. అంటే పిల్లల యొక్క నాలెడ్జ్, ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా పెరిగిపోతున్నాయి. అండ్ మోర్ ఎవర్ వీళ్ళకి అన్నెసెసరీ నాలెడ్జ్ కూడా ఎక్కువైపోయింది. అప్పుడు మేము 10th క్లాస్ చదువుతున్నాం అంటే 10th క్లాస్ తప్పితే వేరే ప్రపంచం ఉండదు కదా. కానీ ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నవాడికి ప్రపంచం మొత్తం తెలుసు. లేటెస్ట్ గా ఎక్కడ ఏ మ్యాచ్ జరుగుతుందో, అరగంట క్రితం ఏం మాట్లాడాడు ఓకే. అనవసర విషయాల పట్ల ఆకర్షితులు అవుతున్నారు. దాని నుంచి తప్పిస్తూ వాళ్ళని ఒక మార్గం వైపు ప్రయాణం చేయించడం. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. గుర్రాలు పరిగెడుతుంటే వాటికి కళ్ళకు గంతలు కడతారు. కళ్ళకు గంతలు కట్టినప్పుడు వాటికి పరిగెత్తడం మాత్రమే తెలుస్తుంది, దృష్టి అటు ఇటు వెళ్ళదు. సో అలా పిల్లలకి 10th క్లాస్ మిషన్ 10th క్లాస్ అనే కళ్ళకు గంతలు కట్టడం వల్ల వాళ్ళకి విజన్ అంతా దాని మీదే ఉండాలి, చుట్టుపక్కలకి వెళ్ళకూడదు అనే ఒక ప్రయత్నం అండి ఇది. సో అందులో భాగంగానే ఈ మిషన్ 10th క్లాస్. వేరే ఏం ఆలోచించద్దు. అవును, ఈ 10th క్లాస్ వరకు స్ట్రెస్ లేకుండా హ్యాపీగా
చదవండి. మాకు చదవమన్నప్పుడు చాలా బాధగా ఉండేదండి, చాలా కష్టంగా ఉండేది. మేము ఏం చేసేవాళ్ళం అంటే, మా నాన్నగారు రాత్రి చదువుకోరంటే, లేదు లేదు పొద్దున్నే లేచి తెల్లారుజామున లేచి చదువుతానేవాడిని. తెల్లారుజామున లేపితే, లేదు లేదు ఇవాళ రాత్రి నుంచి చదువుతానేవాడిని. ఈ లోపల 10th క్లాస్ పరీక్షలు వచ్చినాయి, అయిపోయింది. అయితే సార్ తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుంది అన్నట్టు 9వ తరగతి వాళ్ళు ఒకవేళ నేను ఇప్పటి నుంచే నాకు ఈ ఐడియా నచ్చేసింది, నేను ఇప్పటి నుంచే అటెండ్ అయిపోయి నా పునాది నా ఫౌండేషన్ కొంచెం వీక్గా ఉంది మ్యాథ్స్ సైన్స్, దాన్ని ఎలా పదును పెట్టుకోవాలో నేర్చుకుంటాను ఇక్కడ అనుకున్నారు అనుకోండి, వాళ్ళకి కూడా అనుమతి ఉంటుంది కదా సార్. అంటే 10th క్లాస్ కోసం అనే ఒక లక్ష్యం తప్ప ఎవరైనా దానిలో పాల్గొనొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అచీవర్స్ అంటే బాగా చదువుకోవడం వల్ల ఉత్తమమైన స్థానాలకు వెళ్ళిన వాళ్ళ యొక్క సలహాలు ఉంటాయి, సంప్రదింపులు ఉంటాయి, సూచనలు ఉంటాయి. అదే సో సార్ శిష్యులే బోల్డ్ మంది సైంటిస్టులు ఉన్నారు, బోల్డ్ మంది సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్స్ ఉన్నారు, అలాగే ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, అలాగే అనేక మందిని తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతంతో పాటు విద్యావంతంగా దీన్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తాం. దీంట్లో మా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ వెల్ విషర్స్, వాళ్ళ టీచర్స్ కూడా పాల్గొనండి. మాస్టర్ గారు చాలా మంచి మాట చెప్పారు. మేము ఎవ్వరు చెప్పిన మాటల కంటే కూడా వాళ్ళ టీచర్స్ చెప్పే విషయాలే చాలా గొప్ప విషయాలు, నో డౌట్, అందులో ఏముండదు. కాకపోతే దానికి తోడుగా చెప్పారు కదా, అవును, అది పెరటి వైద్యం, పక్కింటి వైద్యం కూడా ఈ ప్రోగ్రామ్. సో డెఫినెట్ గా దిస్ ఇస్ గోయింగ్ టు బి హైలీ యూస్ఫుల్ సార్. చాలా మందికి చాలా ఉపయోగపడబోయే కార్యక్రమం ఇది. దొరరాజు గారు, మీరు ఎన్నో మంచి కార్యక్రమాలు గతంలో చేశారని మాకు తెలుసు. కొన్ని సందర్భాల్లో నేను కూడా మిమ్మల్ని కలిశాను, పలకరించాను. అయితే వాటన్నిటికీ అతీతంగా విద్య మీద మీరు చాలా దృష్టి పెడుతున్నారు. దానికి కారణం ఏంటి సార్? అంటే ముఖ్యంగా నాకు చిన్నప్పటి నుంచి బాగా చదువుకునే వాళ్ళు అంటే చాలా ఇష్టం అండి. నేను మాత్రం పెద్దగా చదువుకోలేకపోయాను. ఏదో 10th క్లాస్ పాస్ అయ్యాం, ఇంటర్మీడియట్ పాస్ అయ్యాం, ఏదో బీకామ్ చదివాం, అక్కడ వరకే. బట్ నా చిన్ననాటి మిత్రులు చదువుకున్న వాళ్ళు, వాళ్ళు జీవితంలో సాధించిన విజయాలు అవన్నీ ఎప్పటి నుంచో గమనిస్తున్నాను. కాబట్టి చదువు మీద నాకు చాలా ప్రేమ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే చదివే వాళ్ళంటే చాలా ఇష్టం అండి, మామూలు ఇష్టం కాదు. బాగా చదివేవాళ్ళు అంటే అంత ఇష్టం. ఎవరైనా మా షాప్కి వచ్చి వాళ్ళు నాకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, లేకపోతే నాకు 10th క్లాస్ వచ్చిందంటే గబుక్కన వాళ్ళకు స్వీట్ ప్యాకెట్ ఇచ్చేస్తా. అంటే అంత హ్యాపీనెస్ అనమాట. అట్లాగే ఎవరైనా సరే పిల్లలు చదువుకుంటుంటే చాలా ఇష్టం. అదే కొనసాగుతుంది నాకు ఇప్పటిదాకా కూడా. అలాగే ఈ కార్యక్రమం ఇప్పటితో కాదు మేడం, మా ఊర్లో మచిలీపట్నంలో గత 14 సంవత్సరాలుగా గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్లో టౌన్ ఫస్ట్ ఎవరికి వస్తే వాళ్ళకి ₹1,00,000 ఇచ్చుకుంటూ వచ్చాం. ఎంతమందికి వస్తే అన్ని లక్షలు ఇచ్చుకుంటూ వచ్చాం. అలాగే ప్రతి స్కూల్ టాపర్కి 10,000 ఇచ్చుకుంటూ వచ్చాం. ఈ 14 సంవత్సరాల్లో గమనిస్తే మీరు, నేను మొట్టమొదట్లో ఈ ₹1,00,000 క్యాష్ రివార్డ్ ఇచ్చినప్పుడు, అంటే 14 ఏళ్ల క్రితం, 9 పాయింట్ అండ్ అబోవ్ వచ్చిన వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టచ్చండి. నేను ఫస్ట్ ఇచ్చిన అతనికి పాపకి 9.2 వచ్చింది. అంటే 9 పాయింట్ అండ్ అబోవ్ వాళ్ళు లేరు గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కడ. బట్ ఈ 14 ఏళ్ల మా ప్రయత్నంలో 9 పాయింట్ అండ్ అబోవ్ వాళ్ళు 70-80 మంది వస్తున్నారండి. అబ్బా, అది రియల్ సక్సెస్. ఇక్కడ నేను ఇచ్చింది ఒకరికో ఇద్దరికో లక్ష అంతే. బట్ దీనికి ప్రయత్నం చేసిన కొన్ని వందల మంది ఉన్నారు చూడండి, వాళ్ళ జీవితకాలం సెటిల్ అయిపోతారు. మనం సంతోషించాల్సింది ఒకరికో ఇద్దరికో లక్ష వచ్చిందని కాదండి, కొన్ని వందల మంది ప్రయత్నించి 9 దాటుతారు చూడండి. వాళ్ళందరికీ సక్సెస్ అనేది అలవాటు పడతారు. వీళ్ళ జీవితంలో ఎప్పటికన్నా కూడా వాళ్ళు గుర్తుంచుకోపోయినా మనకి ఆత్మతృప్తిగా ఉంటది ఈ కార్యక్రమం. అలాగే కూకట్పల్లిలో ఈ ప్రోగ్రాం 14 సంవత్సరాల నుంచి మా ఊర్లో చేస్తున్నా కదండి. అట్లా కాకుండా హైదరాబాద్, నేను సెటిల్ అయిందంతా హైదరాబాద్. ఈ రోజున ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హైదరాబాద్. ఓకే, ఇట్స్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అండి. అవును అవును. అండ్ మోర్ ఎవర్ ల్యాండ్ ఆఫ్ బ్లెస్సింగ్ హైదరాబాద్. అవును. సో హైదరాబాద్లో ఏదో ఒకటి చేయాలి అని చెప్పి నా కూకట్పల్లిలో నేను ఫస్ట్ షాప్ ప్రారంభించా. కాబట్టి కూకట్పల్లి నియోజకవర్గంలో 14 స్కూల్స్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నానండి. మిషన్ 10/10 అని స్టార్ట్ చేశా. నిజంగా చెప్పాలంటే అప్పటి డిఈఓ గారు కానివ్వండి, అప్పటి ఎంఈఓ గారు కానివ్వండి,
మా ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఆ తర్వాత టీచర్స్ కానివ్వండి, చాలా చాలా సపోర్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్కి. చేసి మొత్తం 14 స్కూల్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేసి ఈచ్ స్కూల్లో 10 మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ మిషన్ 10/10 అని ఒక ప్రోగ్రాం పెట్టాం. వాళ్ళందరికీ మంచి మోటివేషన్ ఇచ్చి, అందరికీ బ్యాడ్జెస్ ఇచ్చి 10కి 10 సాధించండి, ఎంతమంది సాధిస్తే అంతమందికి ₹1,00,000 ఇస్తానని అనౌన్స్ చేశారు. అద్భుతమైనటువంటి ప్రయోగం ఇది. చాలా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వచ్చినాయి. మొదట్లో నేను ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు 11 మంది ఉన్నారండి 9.10 అబోవ్. బట్ వెరాజ్ ఇప్పుడు దాదాపు 80-90 మంది 9.10 అబోవ్ మార్జిన్కి వచ్చేసారు. అంటే వాళ్ళకి చదవాలని కోరిక ఉన్నా కూడా ఆ కోరికని బలంగా చేసే కార్యక్రమమే ఈ మిషన్ 10/10. అవును సార్. అంటే ఒకటండి, ఇప్పుడు వాళ్ళందరూ పరిగెడతా ఉంటారు. పరిగెడతా ఉండే వాళ్ళకి ఆ డెస్టినేషన్ అనేది ఒకటి ఫిక్స్ చేయాలి. గోల్ పోస్ట్ ఉండాలి. గోల్ పోస్ట్ ఉండాలి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంతే సార్. ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా మంది అర్థం చేసుకోవాలి. పిల్లలు రోడ్డు మీద 2 పిల్లలు షటిల్ ఆడుతూ ఉంటారు. వాళ్ళ లక్ష్యం ఏంటి? ఇటు నుంచి కొడుతుంటాడు, వాడు అటు నుంచి కొడుతూ ఉంటాడు. కింద పడిపోతే తీసి మళ్ళీ కొడతా ఉంటాడు. దీన్ని ఎవరన్నా జనం చుట్టుపక్కల నిలబడి చూస్తారా? లేకపోతే గేట్ ఇటేపు ఉంటాడు, అటేపు కొడుతుంటాడు, అటేపు కొడుతుంటాడు. ఓ జనాలు పోగైపోయి చూస్తారా? చూడరు కదా. అవును. కానీ ఒక టోర్నమెంట్ సానియా మీర్జా గారిని, ఇంకొక ఆవిడెవరండి, ఆవిడెవరు, పివి సింధు గారు. పెద్ద ఫ్యాన్ అండి సింధు గారికి, చాలా పెద్ద ఫ్యాన్. ఎందుకంటే అంత స్థాయికి ఎదిగిన, అంత సౌమ్యంగా, అంత అనుకువగా ఉండే మనిషిని నేను జీవితంలో చాలా బంగారు తల్లి. బంగారు తల్లి అండి, తెలుగు బిడ్డల బంగారు తల్లి సింధు గారు. వాళ్ళు ఆడుతుంటే ఎందుకు మనకు చూడాలనిపిస్తుంది? వాళ్ళు ఆడే ఆటకి ఒక పరిధి, బౌండరీ ఉంటుంది, ఒక స్కోర్ ఉంటుంది, ఒక పాయింట్స్ ఉంటాయి, వ్యవస్థ ఉంది. దానికి ఒక వ్యవస్థ ఉంది, దానికి ఒక రూల్స్ ఉంటాయి, దానికి ఒక రెగ్యులేషన్ ఉంటాయి. అప్పుడు ఆ గేమ్లో సీరియస్నెస్ వస్తుంది. అంతేగాని ఆ బౌండరీ లేకుండా, ఆ స్కోర్ లేకుండా, ఆ రెగ్యులేషన్స్ లేకుండా సీరియస్నెస్ రాదు. అవును. ఇది ఒక సీరియస్నెస్ ప్రోగ్రామ్, యజ్ఞం. 10th క్లాస్ పిల్లల్ని చదివించడం అనేది ఒక యజ్ఞం. ఆ యజ్ఞాన్ని ఎంజాయ్ చేస్తూ అవును చదవడానికి చేసే ప్రయత్నమే ఈరోజు డివిఆర్ గారి ఈ మిషన్ 10th క్లాస్. అవును సార్, చాలా గొప్పగా ఉంది. గతంలో సార్ మీరు విద్యాపరమైన ఇటువంటి అంటే బహుమానాలు ఇవ్వడం కానీ, వారి కృషికి గుర్తింపుగా ఎన్నో స్కాలర్షిప్స్, ఈ ₹1,00,000 బహుమతులు ఇస్తూ వచ్చారు. ఇది ఒకటే కాదు మేడం, ఈ ప్రతి సంవత్సరం ఈ 10 out of 10 వస్తుంది కదా. అవును. లేకపోతే స్కూల్ టాపర్ వస్తారు కదా, వాళ్ళని విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కి ఫ్లైట్లో తీసుకొస్తా ఎవ్రీ ఇయర్. టాపర్ని తల్లిదండ్రులు కూడా, వాళ్ళ పేరెంట్స్ని కూడా. అంటే మా ఈ కార్యక్రమం ద్వారా ఆ ఊర్లో వచ్చిన టాపర్ కాకుండా వాళ్ళ పేరెంట్స్ని ఫ్లైట్లో గన్నవరం నుంచి మన హైదరాబాద్కి ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చి, ఎయిర్పోర్ట్లో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, వాళ్ళకి మేము వెళ్ళి దండలేసి షాల్స్ కప్పి రిసీవ్ చేసుకుంటాం, వాళ్ళు విత్ పేరెంట్స్ని. ఇప్పటిదాకా ఆ కార్యక్రమంకి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ జీవితంలో మొట్టమొదటిసారి ఈ కార్యక్రమం ద్వారా ఫ్లైట్ ఎక్కిన వాళ్ళే. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారంటే వాళ్ళ ఆర్థిక స్తోమత ఉండదు కదా సార్, అవసరం ఉండదు, అవకాశం కూడా ఉండదు. వాళ్ళని విమానం ఎక్కించి తీసుకొచ్చి పేరెంట్స్తో సహా తీసుకొచ్చి, అలాగే టాపర్స్ అందరినీ మామూలుగా తీసుకొస్తాను. వీళ్ళందరికీ ఒక బస్ పెడతాను. బస్ పెట్టి నగరంలో ఉన్నటువంటి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలకి తీసుకెళ్తాం. తీసుకెళ్ళి బాగా చదువుకుంటే ఉండే అవకాశాలు, ఉద్యోగాలని చూపిస్తాం వాళ్ళకి. అరే నాయన, బాగా చదువుకుంటే ఇలాంటి ఆఫీస్లో మీకు ఉద్యోగం దొరుకుతుందని చూపిస్తాం. అలాగే మా మిత్రుడు ఒక అతను ఉన్నాడు, ఆయన ISBలోకి ఎంటర్ చేసే అవకాశం ఇస్తాడు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో నేను 55 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎంట్రీ అద్భుతంగా ఉందని నేను భావించాను. కానీ మా పిల్లలు 15 ఏళ్లకే ISB చూస్తున్నారు. సందీప్ అతని పేరు. అక్కడికి వెళ్ళి ISB అంతా చూపించి, ఆ ప్రాంగణం అంతా చూపిస్తే ఎక్కడ లేని మోటివేషన్ వాళ్ళకి, ఎక్కడ లేని ఇన్స్పిరేషన్ వాళ్ళకి. ఆ క్లాస్ రూముల్లో కూర్చుంటే వాళ్ళ కళ్ళమ్మ నీళ్ళు వస్తుంటాయి. అటువంటి అవకాశం కల్పించి అక్కడ మంచి భోజనం పెడతారు వాళ్ళు. అది తీసుకొని చక్కగా వెనక్కి తీసుకొచ్చి ఈ క్యాష్ రివార్డులు ఇచ్చి వాళ్ళని చాలా ప్రేమగా ఇంటికి పంపిస్తాం. ఎందుకు ఇదంతా చేస్తాము అంటే, వాడు ఈ ఫోటోలన్నీ తీసుకెళ్ళి వాళ్ళ క్లాస్మేట్స్కి చూపించాలి.
వాళ్ళ ఊర్లో వాళ్ళు హీరోలుగా కనిపించాలి. దీనివల్ల నెక్స్ట్ నెక్స్ట్ 10th క్లాస్ రాబోతు అవును వాళ్ళు ఇన్స్పిరేషన్ పొందాలి. దానికోసం చేసే ప్రయత్నం ఇదంతా. మీ కళ్ళల్లో ఎంత ఉద్వేగం భావోద్వేగం ఉందో సార్ మాటల్లో మేము చెప్పలేకపోతున్నాం. కళ్ళు నీళ్లు తిరుగుతున్నాయి మీకు యాక్చువల్లీ. అంటే ఒక మంచి పని చేస్తున్నామన్న భావన వచ్చినప్పుడు నిజంగా ఆత్మతృప్తి కలుగుతుంది. ఒక పేషెంట్కి డాక్టర్ కావాలి, హెల్దీ పీపుల్కి డాక్టర్లు ఎందుకమ్మా? అంతే కదా సార్. హెల్దీ పీపుల్కి డాక్టర్లు అక్కర్లా. బాగా చదువుకుంటున్న పిల్లలకి ఈ ప్రోగ్రామ్ అక్కర్లా. బాగా చదువుకుంటున్న పిల్లలు వాళ్ళకి బ్రహ్మాండమైన టీచర్లు అక్కర్లా. ఇప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్, కొన్ని ఉపన్యాసాలు తల తిప్పకుండా చూస్తారు. అవును. కారణం ఈ చెప్తున్న వ్యక్తి యొక్క ఆ కమాండ్. సో ఈ ప్రోగ్రాంలో మెయిన్గా మిస్ అవ్వకుండా ఉండమన్న రిక్వెస్ట్ ఏంటంటే, మా ఫోకస్ బాగా చదువుకుంటే పిల్లల మీద కాదు, బాగా చదువుకోని పిల్లల్ని బాగా చదువుకునే పిల్లలుగా మార్చడం అది. ఎందుకంటే ఆ లేయర్ నాకు భయం వేస్తోంది. సో మీరందరూ కూడా టాప్ స్టూడెంట్స్ ఒకే చూస్తారా? టాప్ స్టూడెంట్స్గా తయారు చేయడానికి చూస్తాం. అసలు సార్ దీనివల్ల పడే పునాది సార్, మామూలుగా ఇప్పుడు ఇలా తప్పిపోయిన పిల్లలు షార్ట్ కట్స్ వెతుక్కుంటున్నారు. సక్సెస్ కావచ్చు, 2 రూపాయలు సంపాదించి ఏదో పని చేసుకుంటే అనే టైప్లో వెళ్ళిపోతున్నారు. లేదంటే వాళ్ళ మనస్తత్వమే అసలు ఇమీడియట్ గ్రాటిఫికేషన్ వైపు వెళ్ళిపోతుంది. ఇది ఒక సంపూర్ణమైన ఒక సిలబస్ లాగా అనిపిస్తుంది మీరు చెప్తున్న దాన్ని బట్టి సార్. వాళ్ళకి చదువుకోవాలనే కోరిక లేదనుకోమ్మా, మనం వదిలేయకుండా చదువుకోవాలనే కోరిక కలిగించటమే ఆలు మిఠాయి మిషన్ 10th క్లాస్ ప్రోగ్రామ్. నా లాంగ్వేజ్ చదువుకోవాలనే కోరికని కలిగించాలి. వాళ్ళంతా వాళ్ళు చదువుకుంటున్నారు, దట్స్ ఫైన్. ఆ పిల్లలు కూడా చదువు మీదకి రావాలి. 100% పిల్లలు 10th క్లాస్ పాస్ అవ్వాలి. స్టెప్ 1. స్టెప్ 2, ఎక్కువ మందికి ఇప్పుడు నేను చెప్తున్నాడే, ఒక స్టూడెంట్ 9.2 వచ్చి ₹1,00,000 తీసుకుంది 14 ఏళ్ళ కిందట. మరి ఇవాళ ఆ నెంబరు ఈ పేద స్కూళ్ళలో ఓన్లీ బందర్ అనే చిన్న ఊళ్ళో 80 మంది అయ్యారు. అంటే ఆ చేంజ్ అంటే ఇప్పుడు మనం ఈ ప్రోగ్రాం పెడితే 9th లోంచి 10th లోకి వచ్చిన పిల్లలు వాళ్ళకు కూడా నేను కూడా ఈ ISB చూడాలి, నేను కూడా విమానంలో ఈ వయసులోనే వెళ్ళాలి, ఉద్యోగం వచ్చిన తర్వాత కాదు, ఆ హోప్ని క్రియేట్ చేసి ఒరే బాగా చదువుకో నాన్న. ఎలా చదువుకోమంటావు? అందరూ చదువుకో అని చెప్పేవాళ్ళే. అందరూ సొసైటీలో బాగా చదువుకో. వీడి స్టూడెంట్ సమస్య ఏంటి? నాకు మాత్రం చదువుకోవాలని లేదా, కానీ ఎలా చదువుకోమంటావు? నాకేమో జ్ఞాపకశక్తి తక్కువ, అవును, నాకేమో ఏం గుర్తురాదు. అక్కడ చదువుకుంటున్నాను కానీ ఎలా రీప్రొడ్యూస్ చేయాలి తర్వాత తెలీదు. పరీక్ష హాల్లోకి వెళ్తే నాకు గుర్తు రావట్లా పిల్లలు అనే మాట. బయట గుర్తుంటాయి, పరీక్ష హాల్లో గుర్తు రావేంటి? నేను వదిలేసిన క్వశ్చన్స్ పరీక్ష పేపర్లు కనపడుతున్నాయి ఏంటి? ఈ రకమైనటువంటి భావంతో నా లైఫ్ ఇంతేలే అనుకుంటున్నటువంటి స్టూడెంట్ని కాదు అని ఈ రోజు నుంచే నువ్వు కనుక ఈ స్ట్రాటజీతో చేస్తే నువ్వు ఉన్నత స్థానానికి 10th క్లాస్ ద్వారా వెళ్తావు. అవును అని చెప్పటమే ఆలు మిఠాయి మిషన్ 10th క్లాస్ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం అమ్మా. సబ్జెక్ట్లో డౌట్లు తీర్చడానికి మాత్రం కాదు ఇది. నీ లెక్కల్లో ఒక లెక్క డౌట్ వచ్చింది, అది తీర్చడానికి కాదు. ఇవి ఎలా తీర్చుకోవచ్చో చెప్పచ్చు. కరెక్ట్. అది తీర్చుకోవటానికి ఏం చేయాలి అనేది తీర్చుకోవాలి అని చెప్పడమే కానీ వీఆర్ నాట్ గోయింగ్ టు ఆక్యుపై ది పొజిషన్ ఆఫ్ ఎ టీచర్, జస్ట్ వీఆర్ మెంటరింగ్. దట్స్ ఆల్ మేడం, దట్స్ ఆల్. మళ్ళీ మేమిద్దరము చెప్పింది మళ్ళీ చెప్తున్నా మేడం, టీచర్ల కంటే మేము ఎవ్వరము బెటర్ కాదు. దే ఆర్ టీచర్ ఇన్ ది క్లాస్ రూమ్ కెన్ డూ మెనీ థింగ్స్. కానీ పిల్లలకి రోజు ఇదే మాస్టర్ చెప్తున్నారు. నేను ప్రతిరోజు కనపడి మేడం, మొదటి రోజు వరకే నేను కనపడి ఆ తర్వాత నుంచి ప్రతి తడవ కొత్త వాళ్ళు కొత్త విషయాలు మనం కూడా నేర్చుకోవాలనే కోరిక కలిగించేటట్టుగా చేయాలని ఈ ప్రయత్నం మేడం. గొప్పగా ఉంది సార్ దొరరాజు గారు, ఎంత బాగుందో వింటూ ఉంటే. ఇలాంటి వినూత్న ఆలోచన ఎవరికీ రాలేదు ఇంతవరకు. అయితే ఒక ప్రశ్న అడుగుతాను. ఎలాగైతే మీరు 10th క్లాస్ పిల్లలకి 10/10 అని కానీ 9 కంటే ఎక్కువ వచ్చారు రావాలని కానీ ఏదో ఒక గోల్ పోస్ట్ పెట్టారు. మీకు ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు గత ఎన్నో సంవత్సరాల్లో. ఉదాహరణకి మట్టి వినాయకుళ్ళని పంచిపెట్టారు, మొక్కల్ని ఇచ్చారు. మట్టి వినాయకుళ్ళు అంటే మేడం 6,000 విగ్రహాలు మొదలు పెట్టింది నేనే మేడం. అవును, గత 20 సంవత్సరాల క్రితం మొదలు పెట్టాను. ప్రతి సంవత్సరం 50,000 మట్టి విగ్రహాలు ఉచితంగా ఇస్తూ వచ్చాం. అలాగే కొన్ని వందల స్కూల్స్లో, కొన్ని వందల అపార్ట్మెంట్లో
వర్క్షాప్స్ కండక్ట్ చేసి పిల్లలకి మట్టి విగ్రహాలు తయారు చేయడం నేర్పించి ప్రతి సంవత్సరం 50,000 మట్టి విగ్రహాలని ఉచితంగా ఇచ్చుకుంటూ వచ్చాను. ఈ 20 దాదాపు ఒక 10 లక్షల పైన మట్టి విగ్రహాలని ఉచితంగా ఇచ్చి ఉంటాను. రీసెంట్గా ఏంటంటే అమెరికాకి ఒక కంటైనర్ నిండా మట్టి విగ్రహాలు 6,000 మట్టి విగ్రహాలని కంటైనర్లో పెట్టి ఈ 7 సముద్రాలు దాటిచ్చి అమెరికా చేర్చి అమెరికాలో డాలాస్ నగరంలో 8 ప్లేసెస్లో ఏకకాలంలో 2 అవర్స్లో డిస్ట్రిబ్యూషన్ చేశాం. అది ఒక గొప్ప విశేషం. అంటే నేను ఇక్కడి నుంచి అక్కడి దాకా పట్టుకెళ్ళి చేయటం అంటే దానివల్ల మాత్రమే పర్యావరణం ఎంత బాగుపడిపోద్దని కాదు, పర్యావరణం పట్ల ఆలోచన అనే విత్తనాన్ని మెదడులో నాటడానికి చేసిన ప్రయత్నం అది. అంతే తప్పితే కేవలం మట్టి విగ్రహాలు పూజించినంత మాత్రాన హుస్సేన్ సాగర్ బాగుపడిపోదు. అంతే కదా సార్. ఒక పర్యావరణం కోసం చేసే ఆలోచనని పెంపొందించడం. అంటే ఇన్ని మంచి పనులు చేస్తూ మీ గోల్ పోస్ట్ ఏమిటి అనే ప్రశ్న మీకు కలిగినప్పుడు మీరు ఎలా పెట్టుకుంటారు? నేను ఇది సాధించబోతున్నాను రాబోయే 10 సంవత్సరాల. ఉదాహరణకి కేరళ ఫర్ ఎగ్జాంపుల్ 100% లిటరసీ అని ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. అలాగా మీరు పెట్టుకున్న లక్ష్యం మేడం, ఇప్పుడు నేను మచిలీపట్నంలో ప్రోగ్రామ్ చేసి సాటిస్ఫాక్షన్ ఉన్న గవర్నమెంట్ స్కూల్స్లో ఒక 80% పెరిగింది ఇది సక్సెస్ రేటు. అలాగే కూకట్పల్లిలో బ్రహ్మాండంగా పెరిగింది. ఈ ప్రోగ్రాం వల్ల ఈరోజు కాదు మేడం, కొన్ని సంవత్సరాల్లో 9% భారీగా పెరుగుతుంది, పెరగబోతుంది. దానికి ఏం చేయడానికన్నా మేము సిద్ధంగా ఉన్నారు. కేవలం తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పడుతున్నారు అంటే అది కేవలం తెలుగువారి చదువు పట్ల ఉన్న మక్కువ వల్లే. భవిష్యత్తులో తెలుగు ప్రజలు మరింత బాగా చదువుకొని కేవలం ఇంజనీర్లు డాక్టర్లుగానే కాకుండా ఐఏఎస్ ఐపీఎస్లుగా కూడా ఎదగాలనేటువంటి ఒక కోరిక ఉంది మాకు. చాలా గొప్ప కోరిక సార్ అది. నిజంగానే తెలుగువారు చాలా చోట్ల రాణిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. అంటే మనకి బెస్ట్ క్రీమ్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్ ఎక్కడ ఉంది అంటే మన భారతదేశంలో, మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో, మరి ఇంకా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తున్న వాళ్ళు మనం గర్వపడాలి. అండ్ అలాగే మన క్రీడా తేజాలు కూడా చూస్తున్నాం మనం, ఎంతమందినో తలుచుకున్నాం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు. సో మొత్తానికి సార్ మిషన్ 10th క్లాస్ అనే ఈ కార్యక్రమం మే 4వ తేదీ మొదలు కాబోతోంది. జూమ్ ద్వారా ఆ నంబర్ టైప్ చేసి జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ కార్యక్రమంలో ఉచితంగా ఏ విధమైన రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా ఎవరైనా ప్రతి ఆదివారం జాయిన్ అవ్వచ్చు. వీళ్ళని బట్టి ఒక 2 ఆదివారాలు మిస్ అయినా దానికి ఏమి ఒక కంటిన్యూటీ ఏమీ లేదు. ఏ సెషన్కి ఆ సెషన్ ఇండిపెండెంట్గా ఉండబోతోంది కాబట్టి ఏ సెషన్కి ఆ సెషన్ సంబంధించిన నిష్ణాతులు, మంచి గొప్ప విజయం సాధించిన వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వారి వారి విజయ రహస్యాలు, విద్యా రహస్యాలని పంచుకుంటారు. అండ్ ఇది ఎంతకాలం అవసరమైతే అంతకాలం కొనసాగించడానికి మీరు పూనుకున్నారు. చాలా గొప్ప విషయం సార్. కానీ సార్ ఇవాళ ఈ తీపి కబురు చూస్తున్న ప్రేక్షకులకి మరే తీపి కబురు ఏమీ లేదా? అంటే 10th క్లాస్ విద్యార్థులతో నిమిత్తం లేకుండా ఏం చెప్తారు? అంటే మీరు అడిగిన తర్వాత నేను ఒక తీయటి అవకాశాన్ని ఇద్దాం అనుకుంటున్నాను అండి. రాబోయే 10th క్లాస్ రిజల్ట్స్ ఇంకొక 1 వీక్ 10th క్లాస్ రిజల్ట్స్లో ఏ గ్రేడ్ ఎంతమంది వస్తే అంతమంది, వాళ్ళకు వచ్చిన ఏ గ్రేడ్ వాట్సాప్లో డౌన్లోడ్ అవుద్ది కదండి ఏ గ్రేడ్ అని, అది కనుక మా షాప్లో చూపిస్తే 3 రోజుల పాటు, అంటే రిజల్ట్ వచ్చిన రోజుతో కలుపుకొని 3 రోజుల పాటు 50% డిస్కౌంట్ అండి. అబ్బా, ఏ స్వీట్ అయినా పర్లేదు, ఏ స్వీట్ అయినా సరే 50% డిస్కౌంట్ ఇస్తా. అది ఏ గ్రేడ్ వచ్చిన వాళ్ళకే. ఏ గ్రేడ్ ఆర్ ఈక్విలెంట్, ఏ గ్రేడ్ ఆర్ ఈక్విలెంట్. మార్క్స్ అనుకోండి ఈక్విలెంట్, అవును 360 మార్క్స్ ఏదంటే అది ఈక్విలెంట్. 360 మార్క్స్ ఎబో వచ్చిందంటే వాళ్ళు ఏ గ్రేడే. ఇప్పుడు అందరూ ఇప్పుడు ఎలాగో పరీక్షలు అయిపోయాయి కాబట్టి మాకు రావాలి, మాకు వచ్చి ఉండాలని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటారు. మేము కూడా చిన్నప్పుడు హాల్ టికెట్ తీసి దేవుడు పట్ట వెనకాల పెట్టేవాళ్ళం అండి. అవునవును, అంతే కదా, దేవుడు రాసేస్తాడని ఆశ. ఎందుకంటే మన మీద నమ్మకం లేదు కాబట్టి దేవుడు నమ్మేవాళ్ళం మేము. కానీ ఇక్కడ తప్పకుండా ఐ థింక్ మీరు ఒక అంటే ఎఫర్ట్ వర్సెస్ రివార్డ్ అనే ఒక ఈక్వేషన్ ని మరోసారి బలపరుస్తున్నారు. నిజంగానే మనం ఎంత కృషి చేస్తే అదే తిరిగి వస్తుంది. ఎలాంటి అంటే ఎంత కృషి అంటే అందులో క్వాలిటేటివ్ ఎఫర్ట్ కూడా, టైం పుస్తకం పెట్టి కూర్చుంటే కాదు, క్వాలిటేటివ్ ఎఫర్ట్ కూడా ఇంపార్టెంట్. ఎఫర్ట్స్ నెవర్ ఫెయిల్, ఇదే సిద్ధాంతం పెట్టుకోవాలండి. అది లక్ గా ర్యాంకులు వచ్చిన వాళ్ళని ఎక్కడ చూసారా మీరు? చూడలేదు సార్.
మీరు టాప్ 10 ర్యాంకర్స్ తీసుకోండి, టాప్ 100 ర్యాంకర్స్ తీసుకోండి, దీంట్లో లక్గా వచ్చిందని ఎవరైనా చెప్తారండి? ఎవ్వరికి రాదు. కేవలం కష్టపడితేనే వాళ్ళు ఆ విజయాన్ని సాధించుంటారు. అది మనం అర్థం చేసుకోవాలి, అన్వయించుకోవాలి, ఆచరణలో తీసుకురావాలి. అవును సార్, నిజం. అండ్ ఈ సందర్భంగా డివిఆర్ గారు ఇవాళ వచ్చారు కాబట్టి ఈ సందర్భం సార్, గొప్ప గురువులు ఉండడం ఎంత అవసరం అంటే, ఇప్పుడు మీరు ఇంతసేపు ఇదే కార్యక్రమం గురించి చెప్తున్న విధానంలోనే 1కి 10 సార్లు మీరు నొక్కి వక్కాణించి చెప్పారు. ఇది క్రూషియల్ పాయింట్, ఇది మీకు లింక్ అక్కర్లేదు, నంబర్ టైప్ చేస్తే సరిపోతుందని 1కి 4 సార్లు చెప్పారు. మీ విద్యా విధానంలోనే ఎంత మీకు పట్టుందో టీచింగ్, ఇది కూడా చాలా మంది చూసి నేర్చుకోబోతున్నారు. మనం అంటే చెప్తుంటే ఓ రహస్యం చెప్పినట్టు ఉంటుందండి. అవునవును. ఆయన క్లాస్ మీరు ఇప్పుడు వినలేదు, ఆయన క్లాస్ విన్న వేలాది మంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరూ ఈ ప్రోగ్రామ్ చూస్తారండి. అవును. ఆయన ఫ్యాన్స్ మామూలుగా ఉండరు. అవును. ఒక సినిమా యాక్టర్ కంటే ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు సార్కి. అవునవును, మీరు చాలా వారి విధానంలో అర్థమైపోతుంది. అటువంటి ఆయన దొరకడం మా అదృష్టం. అవును సార్, నిజంగానే. ఎందుకంటే ఇప్పుడు ఇంకా నేను చెప్పినది చాలు, లక్షల మంది విద్యార్థులు నా వాళ్ళందరూ సెటిల్ అయిపోయారు అనే ఆ తృప్తితో వారు ఇప్పుడు ఈ సమయం నేను ఆదివారం సాయంత్రం హాయిగా ఉండొచ్చు కదా అనుకోకుండా మీతో గొంతు కలిపి చేయి కలిపి నిజంగా చాలా మందికి చేయూతనివ్వబోతున్నారు. అది ఎంత బాధ్యత సార్, ఎంత గొప్ప విషయం. దొరరాజు గారు ఇవాళ ధన్యులయ్యాము. ఇలాంటి వినూత్నమైన ఐడియాస్, అది కూడా దీనికి ఏమి అడగడానికి ఏమీ లేదు. అంటే ఇది సంపూర్ణంగా మీరే ప్రశ్న అడిగి సమాధానం చెప్పి ఈ మోడల్ని డివైస్ చేసి పెట్టేశారు. అండ్ మీరు అన్నట్టు సార్, ఈ కొత్త నూతన ప్రపంచానికి మనం రెడీ అవ్వాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యా వ్యవస్థ కూడా అసలు ఎంతవరకు ఎలా ఉండబోతుంది, సో మన యాటిట్యూడ్లోనే మన పట్టు రహస్యం అంతా ఉంది. మల్టీ స్కిల్స్ వైపుకి మార్చాలి. అది అనేక స్కిల్స్ ఒకటే పొందే సామర్థ్యం, ప్లస్ వచ్చిన స్కిల్స్ కాకుండా కొత్త స్కిల్స్ నేర్చుకునే అలవాటు చేయాలి, చొరవ ఉండాలి సార్. అది కరెక్ట్ అమ్మ. అదే చిన్నప్పుడు క్రికెట్ మ్యాచ్ వస్తుంటే ఈయన బౌలర్ అనేవాడు, బౌలింగ్కే పనికొచ్చేవాడు, ఈయన బ్యాట్స్మెన్ అనేవాడు, ఈయన బ్యాట్స్మెన్కే పనికొచ్చేవాడు. ఇప్పుడు అలా కాదు, ఆల్రౌండర్ అయి ఉండాలి. అదే అంతే. సో అది అలా చూస్తే ఆలివ్ మిఠాయి వాటికా వారి తీపి కబురి వాళ్ళ చాలా ఆనందదాయకంగా ఉంది. కానీ మీ స్వీట్ మోతిచూర్ లడ్డు అంటే చాలా మందికి ఇష్టం సార్. అయ్యో తప్పకుండా అండి, మీకు కూడా ఇస్తాను. మీరు అందులో రుచి మాత్రమే కాదు, నిజాయితీ గల మిఠాయి అని ఎక్కడో విన్నాను. మీ ముడి పదార్థాలు కూడా మీరే తయారు చేసుకుంటారని చెప్పి, బయట నుంచి ప్రొక్యూర్ చేయరని చెప్పి. మెయిన్ కోవా అండి. కోవా అనేది ఈ 18 ఏళ్ల చరిత్రలో 100 గ్రాములు కోవా కూడా బయట కొనకుండా మా దగ్గర పాలుతో తయారు చేసిన కోవానే మేము స్వీట్గా వాడతామండి. ఎంత ఆర్డర్ ఉన్నా సరే, ఎంత పండగైనా సరే, ఎంత ప్రెషర్ ఉన్నా సరే, 100 గ్రాముల కోవా కూడా బయట కొనకుండా మేము కోవాని తయారు చేస్తాం. సో అందుకే మేము గర్వంగా చెప్పుకుంటాం, ఆలివ్ మిఠాయి నిజాయితీ గల మిఠాయి అని. సార్ మీ అనుమతితో మేమే ఇస్తామండి మా మిఠాయిని. ఓ చాలా సంతోషం సార్. ఆలివ్ మిఠాయి. కానీ మాది సుమన్ టీవీలో చాలా పెద్ద టీం సార్, ఇదందరూ మేము పంచుకుని తినాలంటే మళ్ళీ కొంచెం ఇబ్బంది కాబట్టి ముందే మేము తీసేసుకుంటాం సార్. సార్ గురువు గారికి కూడా ఫస్ట్ థ్యాంక్ యూ. అద్భుతం అన్నది చాలా చిన్న పదం సార్. థ్యాంక్ యూ అండి. ఇది సో మొత్తానికి సార్ విద్యార్థులకి చాలా మంచి మార్గదర్శకం. ఈ కొత్త మీరు తలపెడుతున్న ఈ కార్యక్రమం ఇలా కాబోతోందని చాలా సంతోషంగా ఉంది. దొరరాజు గారు, మీరు అనుమతిస్తే ఒకసారి మీ స్వీట్ షాప్కి వచ్చి మీ స్వీట్లు ఎలా తయారు చేస్తారో చూడాలని, మేము కూడా ఇంట్లో ప్రయోగాలు చేసుకుంటాం కొంచెం. తప్పకుండా మేడం. మేము ఒక 20 ఏళ్ల క్రితం మొదలుపెట్టినటువంటి మట్టి విగ్రహాలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొంది కొన్ని లక్షల మంది మెదళ్లలో పర్యావరణం పట్ల ఆలోచన అనే విత్తనాన్ని ఎలా పెద్దదిగా మార్చిందో, అలాగే ఈ రోజున మొదలుపెడుతున్నటువంటి మిషన్ ఆలివ్ మిఠాయి, మిషన్ 10th క్లాస్ అనే కార్యక్రమం భవిష్యత్తులో తెలుగు ప్రజలు తరతరాలుగా కూడా వాళ్ళ విజయానికి ఒక సోపానంగా కాబోతుంది, ఒక నిచ్చెన కాబోతుందని గర్వంగా చెప్పుకున్నాం. తప్పనిసరిగా పిల్లలందరూ విత్ పేరెంట్స్ రండి, ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందండి, ప్రపంచ మేధావుల్ని కలుసుకోండి, వారి సూచనలు పొందండి. ధన్యవాదాలు దొరరాజు గారు. థ్యాంక్ యూ. డివిఆర్ గారు, మీకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ఈ కార్యక్రమ వివరాలు ఎప్పటికప్పుడు సుమన్ టీవీలో మీకు తెలియపరుస్తూ ఉంటాం. తప్పకుండా చూడండి, నేర్చుకుందాం, అలాగే తరిద్దాం. థ్యాంక్ యూ.